ముందుగా గ్రూప్ 2 మళ్ళీ వాయిదా అనే వార్త మనం చూస్తున్నాం. గ్రూప్ 2 వచ్చే నెల 6వ తేదీ లేదా 7వ తేదీలో నిర్వహించడం అనుమానమే. టీఎస్పీఎస్సీలో పలువురి సభ్యుల రాజీనామాతో ఎగ్జామ్స్ నిర్వహణ కష్టమే. ఆందోళనలో అభ్యర్థులు ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్. మరి గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 6, 7 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా టీఎస్పీఎస్సీలోని పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్షల నిర్వహణ కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అనేది ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజానికి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకు ముందే చేసి ఉంటే, ప్రవళిక ఆత్మహత్యకు ముందో లేదంటే ఎన్నికల కన్నా ముందే వాళ్ళ ఆత్మహత్యకి అంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న క్రమంలోనే వాళ్ళు టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ప్రక్షాళన చేసి ఉంటే ఈరోజు బీఆర్ఎస్కి ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో చిన్నగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మరి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉన్నది అని చెప్పేసి ఆ కోణంలో నిరుద్యోగులు ఉద్యోగులు ఎంతోమంది కూడా టీఎస్పీఎస్సీకి జరిగినటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి ఈరోజు ప్రభుత్వాన్ని దించేటువంటి ప్రయత్నం చేశారు. మరి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే దాదాపు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూసినా. రాజీనామా పత్రాన్ని ఎవరికి గవర్నర్ గారికి ఇచ్చారు. మరి గవర్నర్కి ఇచ్చినప్పుడు అది ఆమోదించలేదు. పూర్తిగా టీఎస్పీఎస్సీలో ఏం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాని బాధ్యత మీరే కాబట్టి తప్పకుండా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ప్రశ్నపత్రాలు లీకేజ్ కానీ టీఎస్పీఎస్సీలో ఏం జరిగిందని పూర్తి సమాచారాన్ని మాకు ఇచ్చిన తర్వాతనే మీరు రాజీనామా ఆమోదిస్తామని చెప్పేసి ఆ రాజీనామా పత్రాన్ని ఆమోదించకుండా దాని మీద కూడా ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఆయన మీద ఎంక్వైరీ కూడా ఆమె ఆమోదించడం జరిగింది. అంటే ఆ విషయంలో ఎవరైతే అందులో అన్యాయం చేశారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆమె రిపోర్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా టీఎస్పీసీ చైర్మన్తో పాటు అందులో పనిచేస్తున్న డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినటువంటి క్రమాన్ని మనం చూసినాం. కేవలం టీఎస్పీఎస్సీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళలో చైర్మన్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు. మరి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత ప్రక్షాళన కొనసాగుతుంది అనుకున్నటువంటి క్రమంలో ఈరోజు ఆ ప్రక్షాళన జరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి అధికారులు కేవలం జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తే మరి 6, 7 తేదీ లోపు మళ్ళీ ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ప్రశ్నపత్రాలు లీకేజ్ జరగకుండా, లేదంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో గొడవలు జరగకుండా, మరి గ్రూప్ 2 అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా లాస్ట్ టైమే వాయిదా వేసి మళ్ళీ నిర్వహించినప్పుడు కనీసం వాటి మీద ఫోటోలు లేకుండా హాల్ టికెట్లు వచ్చడం, లేదంటే సంతకాలు లేకుండా హాల్ టికెట్లు వచ్చినటువంటి క్రమం మనం ఎన్నో చూసినాం. మరి అట్లాంటివి జరగకుండా ఇప్పుడు ఏమైనా జరుగుతాయా? మరి అట్లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఇది కూడా టీఎస్పీఎస్సీలో సరైన చర్యలు తీసుకోలేదు, వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహణ సరిగా చేయలేదు అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 జరుగుతుందని అనుకున్నప్పటికీ అది జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతలు. మరి అది వారం 10 రోజులు లేదంటే 15 రోజులు, ఒక నెల రోజులు లేట్ అయినా పర్లేదు కానీ ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ముఖ్యంగా ప్రశ్నాపత్రాలు లీకేజీ జరగకుండా, అలాగే ఆ హాల్ టికెట్ల దగ్గర మొదలుకుంటే ఎగ్జామ్స్ నిర్వహించేంత వరకు ప్రతి దాంట్లో ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇకపోతే 29న మంత్రుల మేడిగడ్డ టూర్ సందర్శించనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అన్నారం బ్యారేజీ సైతం పరిశీలన, నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ పాల్గొనేలా చర్యలు. 29వ తారీఖు నాడు మేడిగడ్డ టూర్ అంట. ఎవరెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న శ్రీధర్ బాబు గారు ఇద్దరు పోయి ఆ మేడిగడ్డ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగినాయి, దానికి సంబంధించిన విషయంలో అక్కడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి 29వ తారీఖు నాడు ఆ నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు. నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్ళు అని అంటే దానికి ఏకైక కర్త క్రియ అంతా కూడా గౌరవ కేసీఆర్ గారు. మరి కేసీఆర్ సార్ కూడా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటారా? అసలు ఏంది? ఆయననే నేను ప్లాన్ చేసిన, అది నా కష్టము, నేను ప్లాన్ చేసి నేను ఇంజనీర్ని అయ్యి నేను కట్టుకున్నదాన్ని, నేనే నిర్మించుకున్నా, అవసరమైతే మధ్యలో పోయి సిమెంట్ బస్తాలు మోసింది నేనే, ఇసుక గుంజింది నేనే అని చెప్పేసి మాటలు ఉన్నాయి. మరి ఇవాళ నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలంటే ఏకైక నెంబర్ 1 A1గా ఉన్నటువంటి కేసీఆర్ని అందులో భాగస్వామ్యం చేయాలి. A2గా ఉన్నటువంటి ఎల్ఎన్టీని కూడా అందులో భాగస్వామ్యం చేయాలి. మరి వాళ్ళు ఇద్దరు రాకుండా, ఎల్ఎన్టీ అధినేత రాకుండా
మరి ఇటు కేసీఆర్ గారు రాకుండా దానిలో మీరు కనుక చర్యలు తీసుకునేది అంటే ఆ చర్యలు పైన కేవలం ప్రజల్ని మోసం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలే తప్ప వేరే ఏం ఉండదు. కాబట్టి ఎల్ఐటి సంస్థల్ని మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మరమ్మతులు ఉన్నాయో ఆ మరమ్మతులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఖర్చు ఎల్ఐటిఏ పెట్టుకోవాలి అనే విషయంలో మీరు వెనక్కి తగ్గకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మరి అట్లా తీసుకుంటేనే మీరు తీసుకున్నటువంటి చర్యలు అంటారు. లేదు అని అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం మీరు కూడా బీఆర్ఎస్ లాగానే డ్రామాలు ఆడుతున్నట్టుగా మాకు అర్థమైపోతుంది.